హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా ఎలా స్టడ్స్ ప్రిపేర్ చేసుకోవాలో చూపించాలి అనుకుంటున్నాను రిజైన్తో. నేను జస్ట్ ఇక్కడ సింపుల్గా ఒక పెయిర్ స్టడ్స్ మాత్రమే ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి జస్ట్ ఒక మౌల్డ్ తీసుకున్నాను. అందులో స్టడ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా తీసుకోవాలన్నమాట మౌల్డ్. నేను ఇలా ఒక మౌల్డ్ తీసుకున్నాను. అందులో ఈ షేప్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ మౌల్డ్లో కొంచెం లిక్విడ్ అయితే నేను రిజైన్ది వేసేసాను. ఆ తర్వాత నేను ఇక్కడ జస్ట్ సింపుల్గా క్లే చిప్స్ అనేది తీసుకున్నాను. ఇక్కడ మనం క్లే చిప్సే కాకుండా ఫ్లవర్స్ కానీ లేకపోతే ఇంకా ఏవైనా సరే మన ఇష్టం. మనం కంప్లీట్గా ఒక కలర్ మాత్రమే ఉండాలి స్టడ్స్ అనుకుంటే ఇలా ఏమి ఫ్లవర్స్ క్లే చిప్స్ ఏమి యూజ్ చేయకుండా జస్ట్ లిక్విడ్లో కొంచెం పిగ్మెంట్ కలర్ని మాత్రమే మిక్స్ చేసుకొని కూడా మనం స్టడ్స్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ క్లే చిప్స్ తీసుకున్నాను అనమాట. కొంచెం రిజైన్ లిక్విడ్ వేసిన తర్వాత ఈ క్లే చిప్స్ని వేసేసాను అండ్ మంచిగా దాంట్లో సెట్ చేసుకున్నాను టూత్ పిక్తో. తర్వాత ఇక్కడ నేనైతే యూవీ లైట్ పెట్టేస్తున్నాను బికాజ్ అది ఫాస్ట్గా డ్రై అయిపోవాలి అనేసి. మీ అందరికీ తెలుసు నేను మోస్ట్లీ ఈ పార్ట్ బి రెండు మిక్స్ అయి ఉన్న లిక్విడ్కి ఇలాంటి ఒక లైట్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి. అండ్ అది మంచిగా డ్రై అయిపోయిందనమాట. నెక్స్ట్ నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఇక్కడ వైట్ కలర్ పిగ్మెంట్ది తీసుకున్నాను. ఇక్కడ మనం పిగ్మెంట్ అనేది మన ఇష్టం, ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే వైట్ యూజ్ చేయాలనిపించింది. సో నేను కొంచెం లిక్విడ్ తీసుకొని అందులో కొంచెం మంచిగా వైట్ కలర్ పిగ్మెంట్ది తీసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను ఒక 5 minutes అలా. తర్వాత ఆ పిగ్మెంట్ని ఇలా స్టడ్స్ పైన నేను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ లాగా వైట్ ఉండాలి అనుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను అక్కడ అది వేస్తున్నాను అనమాట. ప్రాపర్గా టూత్ పిక్తో మొత్తం వేస్తున్నాను. ఆ తర్వాత దాన్ని నీట్గా క్లీన్ చేస్తున్నాను. లైక్ ఎడ్జెస్ట్లో అంతా మంచిగా ఫిల్ అయ్యిందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలన్నమాట పక్కా. ఆ తర్వాత మళ్ళీ నేను లైట్ని అయితే పెట్టేస్తాను ఇప్పుడు. సో అది మంచిగా ప్రాపర్గా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది కాబట్టి. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అవుట్ఫిట్కి తగ్గట్టు ఏదైనా చిన్న చిన్న స్టడ్స్ అలా పెట్టుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి ఓన్గా అలా ఏదైనా అనుకుంటే ఈ ప్రాసెస్లో చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా 10 minutesలో ఇయర్ రింగ్స్ అయిపోతాయి. ఇక్కడ అది కూడా పిగ్మెంట్ వేసాను కదా వైట్, అది కూడా మంచిగా ప్రాపర్గా డ్రై అయిపోయింది. నేను ఇప్పుడు జస్ట్ ఒక కొంచెం లిక్విడ్ వైట్ మిగిలిపోయి ఉంటుంది కదా పిగ్మెంట్ మిక్స్ చేసినది, అది తీసుకొనేసి పైన అలా జస్ట్ ఒక్కొక్క డ్రాప్ వేసేసాను అనమాట. దాన్ని కూడా ప్రాపర్గా టూత్ పిక్తో అటు ఇటు మొత్తం ఎడ్జెస్కి అంతా నీట్గా కొంచెం సెట్ అయ్యేలాగా చేస్తున్నాను. బికాజ్ నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ హుక్స్ ఉంటాయి కదా అవి దాని మీద పెట్టినప్పుడు అది మంచిగా స్టిక్ అవ్వాలన్నమాట ఆ రిజైన్కి. సో అందుకోసమనే నేను అది డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను హుక్ పెడుతున్నాను మళ్ళీ కొంచెం లిక్విడ్ వేసి. అలా మనం డ్రై అవ్వకుండా ముందే స్టార్టింగ్లో ఇంతకుముందు ఫస్ట్ టైమే నేను లిక్విడ్ వేసాను కదా, అది వేసినప్పుడు స్ట్రైట్గా మనం పెట్టేస్తే ఏమవుతుందంటే మనకి బయటికి ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఈజీగా కనిపించేస్తూ ఉంటుందన్నమాట ఆ బ్యాక్ సైడ్ హుక్ అదంతా. సో అందుకోసం అనేసి ఫస్ట్ నేను పిగ్మెంట్ కలర్ వేసేసి అది డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫైనల్గా కొంచెం లిక్విడ్ వేసి దాని మీద ఆ బ్యాక్ సైడ్ హుక్ అనేది నేను పెట్టాను అనమాట. ఇంకా ఏముంది అది కూడా మంచిగా ప్రాపర్గా బ్యాక్ సైడ్ హుక్ అనేది కూడా డ్రై అయిపోయిన తర్వాత ఇలా మనం బ్యాక్ సైడ్ హుక్స్ కూడా పెట్టేసుకున్నామంటే మనకి సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా ఇలా మంచి మంచి స్టడ్స్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇలాంటి మనం చిన్న చిన్న స్టడ్స్ చాలా అంటే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించాయి, నచ్చాయా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.